నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఏ దేశమైనా అత్యవసర పరిస్థితుల్లో ఆ దేశానికి ప్రమాదకరంగా మారినప్పుడే ఇంకో దేశంపై యుద్ధం చేయాలి. యుద్ధ నీతి. కురుక్షేత్ర సంగ్రామం కూడా అంతే. జూదంలో పాండవులను ఓడించిన తర్వాత, వాళ్ళు ఓడిపోయిన తర్వాత అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసి వచ్చినాక 5 ఊర్లు ఈరా నాయన అంటే ఇయ్యలేదు కౌరవులు. చివరికి కృష్ణుడు రాయబారం చేసినా కూడా ఫలితాన్ని ఇవ్వలే. ఆ తర్వాత ఏమైంది? కురుక్షేత్ర యుద్ధం. 100 మంది చనిపోయారు. పాండవులే రాజ్యాన్ని ఏలింది. అంటే న్యాయం అక్కడ ఉంది. పాకిస్తాన్తో ఉగ్రవాద చర్యల మూలంగా మనం బలైపోతున్నామని మనం యుద్ధం చేసినాం ఉగ్రవాద నిర్మూలన కోసం. ఇక్కడ ఇజ్రాయిల్ ఇరాన్ మధ్యలో వార్ నడుస్తూ ఉన్నది. మామూలుగా వాగ్వివాదాలు అవన్నీ జరుగుతున్నాయి. దీనికి మన ట్రంప్ మహాశయుడు తోడై ఇజ్రాయిల్కు ఇరాన్ పైన భయంకరమైన యుద్ధం జరుగుతుంది. దాడులు ప్రతిదాడులు 2 జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇరాన్ అధ్యక్షుడిని, వాళ్ళ మంత్రివర్గాన్ని, వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం అయిపోయింది. వితిన్ 20 నిమిషాల లోపట్నే కొద్దిసేపు మంచి ఏదో టార్గెట్, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కంప్లీట్గా ఇజ్రాయెల్ అమెరికాకు అందించింది. అమెరికా అత్యాధునికమైనటువంటి క్షిపణులను వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ మటాష్ ఒక్కటేసారి దాడికి. ఇక ఒక్కసారి 24 నుంచి 34 క్షిపణులు వేసి పడేసారు. ఉన్న మంత్రివర్గము, వాళ్ళ కుటుంబము, కురేషి వాళ్ళు మొత్తం భస్మీపట్నం అయిపోయారు. అయినాకేమైనా యుద్ధం అవుతుందా అంటే ఇరాన్ వాళ్ళు యుద్ధం ఆపే ప్రసక్తి లేదని వాళ్ళు ఏం చేస్తున్నారు, మిగతా అమెరికా సపోర్టెడ్ దేశాలు ఉన్నాయి, కువైట్, దుబాయ్, వేరే దేశాలు, వాటి మీద కూడా దాడులు చేస్తున్నారు. అంటే యుద్ధం అనేది పెరుగుతుంది తప్ప అక్కడెక్కడ తగ్గడం లేదు. రెండో ట్రంప్ ఏమన్నాడు, చర్చలు జరుగుతున్నాయి ఇరాన్ తోటి, యుద్ధం ముగుస్తుండొచ్చు అని కామెంట్ చేసిండు మొన్న. దానిపై ఇరాన్ వాళ్ళు ఖండించి, మేము ఎవరితో చర్చలు లేదు, మేము ప్రతీకారం తీర్చుకుంటామని వాళ్ళు. మరి 4-5 వారాల పాటు యుద్ధకాండ నడుస్తుంది అంటున్న ట్రంప్. కొంచెం డీటెయిల్స్లోకి మనం పోదాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిండు. ఇరాన్తో యుద్ధం మరికొన్ని వారాల పాటు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పూర్తి స్థాయిలో కొనసాగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా తనపై గతంలో జరిగిన హత్యాయత్నాల ఘటనలను అధ్యక్షుడు ప్రస్తావించారు. ఖమేనీ ప్రోద్బలంతోనే ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ ఆయన్నే జయించిండు. ఆయన చనిపోయిండు మొన్న. ఖమేనీతోటే ప్రోద్బలంతో నాపై 2 సార్లు హత్యాయత్నాలు జరిగాయి, కానీ నేను మొదటి ప్రయత్నంలోనే అతడి కథ కంచికి చేర్చా. నన్ను పట్టుకోకముందే నేనే అతన్ని పట్టుకున్నా. ఇరాన్పై ఆపరేషన్ క్లిష్టమైనదే, కానీ విస్తృత స్థాయిలో దాడులు జరుపుతున్నాం. అవసరమైతే ఈ ఆపరేషన్ 4 నుంచి 5 వారాలు కొనసాగొచ్చు. యుద్ధ తీవ్రతను ఇదే విధంగా కొనసాగించడం ఇజ్రాయిల్, అమెరికా కష్టమేమి కాదు. మరోవైపు చర్చల కోసం మా దౌత్య మార్గాలు ఇప్పటికీ తెరిచి ఉన్నాయి, అయితే చర్చలు జరుగుతాయో లేదో చెప్పలేమని ఆయన వెల్లడించారు. ఈ ఆపరేషన్ ఇప్పటివరకు అమెరికాకు చెందిన 3 సైనికులు మరణించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ తమ సైనికుల మృతికి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. వీళ్ళు ఇక్కడ ఇరాన్ వాళ్ళు వాళ్ళ నాయకుడిని చంపారు, అక్కడ ప్రతీకారం. దీంట్లో ఆర్మీ జవాన్లు బలైపోతారు. త్యాగం అంటే వాళ్ళదే, వీర త్యాగం. ఆ త్యాగ పురుషులను మనం దేంతో కూడా పోల్చలేము దేశం కోసం. కానీ ఇక్కడ దేనికోసమో వాళ్ళకే తెలియాలి. అమెరికా ఎందుకు పోవాల్సి వచ్చింది అంటే అక్కడే ఇరాన్లో ఉన్నటువంటి పెట్రోలియం వీటిని తన అధీనంలోకి తీసుకోవాలి. అదే ఈ దాడుల వల్ల ఇరాన్లో దాదాపు 200 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఖమేనీతో పాటు పలువురు సీనియర్ మిలిటరీ కమాండర్లు, రాజకీయ ప్రముఖులు కూడా మృతి చెందారు. ఇదిలా ఉండగా ఇరాన్ ఐరాజీసీ మిలిటరీ దళాలు ఆయుధాలు వీడితే వారికి రక్షణ కల్పిస్తామని ట్రంప్ వెల్లడించారు. లేదంటే వారికి చావు తప్పదని హెచ్చరించారు. తన ఆఫర్ను వాడుకొని ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ పొందాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన, భయంకరమైన మిలిటరీ దాడులను చూస్తున్నామని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. ఇరాన్ దీర్ఘశ్రేణి అణ్వాయుధాలను కలిగి ఉండటం ఉందని ఆయన
పేర్కొన్నారు. ఇది అమెరికా భద్రతకు పెను ముప్పని పేర్కొన్నారు. అడ్డుకోవడం కోసమే తాము ఈ దాడులు చేపట్టామన్నారు. తమ లక్ష్యాలన్నీ నెరవేరే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. ఈ యుద్ధాలు పెరిగితే వచ్చే సమస్య ఏంటంటే ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తుల్లో గణనీయంగా విజయం సాధించింది. చమురు మొత్తం దెబ్బతిని ఆగిపోయి పెట్రోల్, డీజిల్ వీటి ధరలు కూడా అమాంతం పెరిగిపోతాయి. ఎప్పుడైతే మార్కెట్లో షార్టేజ్ తయారవుతుందో షార్టేజ్ కాగానే ధరలు పెరుగుతాయి. రెండోది, మన భారతదేశంలో చేసుకున్నటువంటి దురదృష్టం ఏంటంటే యుద్ధం అవుతుందని వీడు ఊహించిండా మార్కెట్ వాళ్ళు అన్ని గోదాములలో నిల్వ ఉంచుతారు, దాన్ని షార్టేజ్ చేస్తారు. షార్టేజ్ చేసి ఎక్కువ రేటుకు బయటకు. అది ప్రభుత్వాలు మరి చర్యలు ఎందుకు తీసుకోదో అర్థం కాదు. కరోనా సమయంలో కూడా చాలా ఇబ్బంది అయింది మనకు. రవాణా వ్యవస్థ బంద్ అవడంతోటి ఉన్న వాటికి డిమాండ్ ఒక్కొక్కటి 20, 30, 50, 100, 200 ఇట్లా పెరిగినాయి. ఎందుకు పెరుగుతాయంటే వాళ్ళు మొదలు ఊహించుకుంటారు. మార్కెట్ వాళ్ళు చాలా వాళ్ళకి ఊహలు చాలా పెద్దగా ఉంటాయి. ముందే గ్రహిస్తారు వాళ్ళు. అరే పలానా సమయంలో ఇది అయ్యేటట్టుంది, ఇక్కడ మనం ఏది నిత్యావసరం, పబ్లిక్ ఏది అవసరం జనానికి దాన్ని మార్కెట్ గోదాములలో పడేయాలి, ఆపాలి. మార్కెట్లో షార్టేజ్ కాగానే మెల్లమెల్లగా ధరలు పెంచుకుంటూ రిలీజ్ చేయాలి. చాలా హుషారు వాళ్ళు, చాలా చాలా క్లెవర్ ఉంటారు. దానివల్ల ఏమైతే ఇప్పుడు ఈ బూచి చూపించి కూడా మన దగ్గర నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలియం ఉత్పత్తులై మొత్తం అమాంతం పెరిగిపోతుంది. ఇది ఒక రకంగా అణ్వాయుధాలు ఉన్నాయి అవి ఇరాన్ దగ్గర అని అమెరికా వాడు ముప్పు అని అనుకుంటుండు. యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లో సెన్సెక్స్ పూర్తిగా పడిపోతుంది, పూర్తిగా డౌన్ అయిపోతుంది. దానివల్ల దేశానికి ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. ప్రతి రంగం, ఒక్క రంగం కానీ కాదు, యుద్ధం వస్తే ప్రతి రంగం మీద దాని ప్రభావం పడుతుంది. మన భారతదేశం వీడు యుద్ధం చేయకున్నా ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా వీళ్ళు చేస్తున్నటువంటి యుద్ధం వల్ల ఆ ప్రభావం మన దేశం పైన, మన పైన పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే ధరలు పెరిగినా కూడా కొనుక్కోక తప్పదు. కాబట్టి ఆ దిశగా మనం ధైర్యంగా ఉండాల్సిందే, వేరే మార్గమే లేదు. అక్కడ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కొట్టుకుంటున్నారు అంటే దాని ప్రభావం ఏముండదు. కానీ ఇప్పుడు వేరే మిగతా దేశాలు కూడా యుద్ధానికి కలిసినాయి. 4-5 వారాల పాటు అంటే ఒక్కసారి గ్రహించండి ఎటువంటి పరిస్థితి. ఎలాంటి చమురు ఇరాన్ నుంచి మనకు రాదు, మనకే కాదు ప్రపంచ దేశాలకు పోవు. జలసంధి ఉంది, జలసంధి దగ్గర మొత్తం ఆపేసారు. అటువంటిప్పుడు మన మీద ఎంతగా ప్రభావం పడుతుంది. 100, 120 రూపాయలు, 30 రూపాయలు అంటేనే మనము పెట్రోల్కు అబ్బా అంటాం. అటువంటిది 100 పెరగాల్సిన పరిస్థితి. మనం కొంత ప్రయాణాలు మనం తగ్గించుకోవాలి. అత్యవసరం అనుకుంటేనే మనం ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి, పొదుపు చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అది యుద్ధం అయిపోయేదాకా పూర్తిగా సర్దుమణిగి మళ్ళీ పూర్తి మొదటి స్థాయికి వచ్చితేనే మళ్ళీ మిగతా అన్నీ కూడా ఉంటాయి. ఏమంటారు ప్రేక్షకులారా, ఈ యుద్ధం అవసరమా అమెరికాకు? ఈ జోక్యం చేసుకోవడం అవసరమా కాదా? దయచేసి మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.